25 దేవుని వాగ్దానం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కీర్తనలు 52:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినం కలిగి దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ విశ్వాసి, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సంతోష ఆనందాలు మన వెంట రావాలని కోరుకునేవాడు. మనము ఆయన బిడ్డలుగా ఉండాలని కోరుకునేవాడు. ఈరోజు వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ భక్తుడు ఇచ్చేటువంటి ఒక మంచి వాక్యాన్ని మనం ఆలోచన చేయొచ్చు, డిక్లరేషన్ని మనం చూడొచ్చు. ఆయన అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాను. నిజమే ప్రియులారా, నీవు ఎలా ఉన్నావు? ప్రక్కవారు ఏదో చేశారని, నీతో ఉన్నవారు ఇంకోటి ఏదో చేశారని వారితో కలిసిపోతున్నావా? పాపుల సహవాసంలో నీవు ఏకీభవిస్తున్నావా? దేవుడికి వ్యతిరేకమైనటువంటి స్థలాలకు వారు వెళుతున్నప్పుడు నువ్వు వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నావా? అది సరి అయినటువంటి విశ్వాసం కాదు. నీ చుట్టూ ఎంతమంది దేవునికి వ్యతిరేకమైన వారు ఉన్నా నేనైతే అని నువ్వు చెప్పగలగాలి. యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరినైనా సేవించుకోండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. అలాంటి నిశ్చయమైనటువంటి ఖచ్చితమైన విశ్వాసం మనం ప్రకటించాలి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాను. అంటే భక్తుడు దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. రెండవదిగా, దేవుని మందిరంలో ఉంటే నువ్వు పచ్చగా ఉంటావు. ఈ రెండు ఆశీర్వాదాలు నీకు కావాలనుకుంటున్నావా? పచ్చని ఒలీవ మొక్క ఎప్పుడు ఆశీర్వాదానికి సాదృశ్యం. అది బైబిల్లో ఒలీవ మొక్కను అనేక చోట్ల ఉదాహరణలుగా వాడటం మనం చూస్తాం. మెడిసిన్కి వాడారు, అదేవిధంగా స్వస్థతకి మాత్రమే కాకుండా అభిషేకానికి వాడారు. ఇంకా అనేక సందర్భాల్లో ఒలీవ మొక్కకున్నటువంటి ఆ చెట్టుకున్నటువంటి విలువను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, నీవు అంతే విలువైన వానిగా, అంతే విలువైన దానిగా దేవుని కొరకు నిలబడగలవా? అలా నిలబడగలిగితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృపాభాగ్యమును దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు స్వామి. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నేనైతే అని మా విశ్వాసాన్ని మేము ప్రకటించే ధైర్యం, అలాంటి గొప్ప విశ్వాసం మాకు దయచేయండి. బిడ్డలను పచ్చగా ఉంచండి, దీవించండి, బలపరచండి. వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన అనైక్యతను తీసివేయండి. ప్రభువా, నీ కృపలో బలపరచండి. అనారోగ్యం ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. నేడు జన్మదినము, వాహదినం, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.